హలో సీత గారు, మన క్లాస్మేట్స్ అందరూ కలిసి ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు, మీరు కూడా రావాలి. నేనెందుకు రాను? అది కాదండి, గ్రూప్ ఫోటో తీస్తుంటే రానంటారేంటి? ప్లీజ్ రండి. సరే పదండి. థ్యాంక్ యూ, రండి. నువ్వు సెంటర్కి జరగరా. ఉండరా, శ్రీకాంత్ వస్తున్నాడు. రండి, జరగ తప్పకుండా రా. మీరు రండి. కొంచెం దగ్గరికి వెళ్ళండి. కొంచెం దగ్గరికి రండి. ఏంట్రా అంత దెబ్బ కొట్టిపోయింది? ఒరేయ్, అలాంటి దాని వెనకాల పడ్డం ఇంకా అనవసరం రా. ఆ అమ్మాయి చూపించిన కోపం అంటే నాకు చాలా ఇష్టం. ఏమైనా సరే ఆ అమ్మాయి నా సొంతం చేసుకుంటాను. ఒరేయ్, ఫోటోలు రెడీ చేయి. లేనిపో నాటకాలు ఆడించి నన్ను ఈ రొంపిలోకి దింపారు. మా మామగాడు పల్లెటూరులో చావక ఇక్కడికి వచ్చి చిన్నలుడు పెద్దలుడు అంటూ డాన్స్ ఆడేస్తున్నాడు. ఎందుకయ్యా ఊరికే వర్రీ అయిపోతావు? నీ ప్రాబ్లం వల్ల మీ మామయ్య కదా, అతను ఊరికి పంపించేస్తే పోలా? పంపించడం అంటే కూరగాయల మూట్లా కట్టేసి బస్ మీద పడేసి పంపిస్తావా? అతను వెళ్ళాలిగా. పంపించడానికి నేనున్నాను కదా. నువ్వు చెప్తే అసలు వెళ్ళడు, నీ మీద నమ్మకం పోయింది. సరే, నా మీద నమ్మకం లేదు, వెళ్ళడు. మీ నాన్న చెప్తే పెడతాడు కదా. నాన్న? ఆయన ఎక్కడున్నాడు? చచ్చి చాలా కాలం అయిందిగా. నాన్న అంటే ఆ నాన్న కదయ్యా, అమెరికా అమెరికా నాన్న. ఓ రేపు మీ మావయ్యని అమెరికా ఇంటికి తీసుకురా, మిగతా కార్యక్రమం అంతా నేను చూసుకుంటాను. ఒక అమ్మాయి భుజం మీద చేయి వేసి ఫోటో తీయించుకోవడమే కాకుండా అది పట్టుకొచ్చి నాకు చూపించిన ధైర్యం వచ్చిందా నీకు? ప్రేమించిన అమ్మాయి పొద్దుమే చేయేశాను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కనుక నీకు తీసుకొచ్చి చూపించాను. ఇందులో భయపడాల్సిన అవసరం ఏముంది? నిన్ను కాలేజీకి పంపించింది శ్రద్ధగా చదువుకుంటావని, ఆ తర్వాత వ్యాపారాన్ని మేనేజ్ చేస్తావని తప్ప ప్రేమ పెళ్లి ఫోటోలు అంటానికి కాదురా. అడ్డమైన వాళ్ళతో ప్రేమంటూ గంతులు వేయక బుద్ధిగా చదువుకో. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటారా లేదా? నన్నే నిలదీసి అడుగుతావురా? వాళ్ళు రాలగొడతాను. గెట్ అవుట్. డాడీ, నా జీవితానికి సంబంధించిన విషయం. నోరు మూసుకొని కాలేజీకి వెళ్ళి చదువుకో. బయట షూటింగ్ జరుగుతుంది, వాళ్ళని డిస్టర్బ్ చేయకు. వెళ్ళు. నా మాట నువ్వెందుకు ఒప్పుకోవో చూస్తాను. ఏంటైనా పొట్టేలు కుమ్మినట్టు కుమ్మేశావు? సారీ సార్, ఏదో ఆలోచిస్తూ. పెళ్లిడికి వచ్చినాడివి, టైంకి జరగాల్సినవి జరగకపోతే రకరకాల ఆలోచనలు వస్తాయి నాయనా. థాంక్యూ సార్. రేపు కాల్ షీట్ ఎన్ని గంటలకు? 9 గంటలకి. నువ్వు ఒక 8:30కి వచ్చావు అనుకో, 11 o'clock పంపించేస్తాను. 10 గంటల కింద వచ్చేస్తాను. ఐఎమ్ వెరీ సిన్సియర్ యూనో. హలో బ్రహ్మం గారు, ఇప్పుడే ప్యాకప్ అయింది, బయలుదేరబోతున్నాను. బాబు సినిమాలో మన క్యారెక్టర్ గుర్తుంది కదా? ఒకసారి క్యారెక్టర్ చెప్తే చచ్చేంత వరకు మర్చిపోనండి. నాది అమెరికా తండ్రి పాత్ర. ఏమై కరెక్ట్? అబ్బా, ఏమి జ్ఞాపక శక్తి! అందుకెంత గొప్ప యాక్టర్ అయ్యావు. అవును, ఆ పల్లెటూరు మూతుపరి క్యారెక్టర్ ఎవరేస్తున్నారు? నేచురల్ గా ఉంటుందని ఒరిజినల్ పల్లెటూరు మోతుబరినే తీసుకొచ్చి వేయిస్తున్నాం. వెరీ గుడ్, చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అది సరే, మన డైలాగులన్నీ బాగా గుర్తున్నాయి కదా? డౌటా? వినిపించనా? ఒరేయ్, తప్పుకోండి. 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని నీ పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతేగాని తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి తింటూ బతకడం గొప్ప కాదురా, గొప్ప కాదు. ఎలా ఉంది? పద్మశ్రీకి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. పదండి పదండి, ఎక్కేయండి. అల్లుడు, అడ్డంగా మీ నాన్న కాళ్ళ మీద పడైనా సరే మీ ఇద్దరి మధ్యన ఉన్న గొడవలు పోగొట్టేస్తా. మా నాన్నంత తేలిగ్గా లొంగే రకం కాదు. ఎక్కడికి వెళ్తున్నారా లోపలిగా? మా వియ్యంకుని చూడటానికి. వియ్యంకుడా ఇక్కడే ఉన్నాడయ్యా మన క్యారెక్టర్. గిట్ట బాగుంది. ఒరిజినల్ ఒరిజినల్. సరే, ఆ డైలాగ్ అడి దగ్గర చెప్పి. ఒరేయ్, 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతవరకు నా కళ్ళ పడకురా. మాట అనుకోండి, ఎంతైనా మీ కన్న కొడుకు. కొంచెం చూపిస్తే అట్ట. అయినా బయట ఏంటండి బాబు ఈ దుకాణం? మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదని. ఇంట్లోకా? అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నారు. తర్వాత ఒరేయ్, 1 సంవత్సరం బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని పెళ్ళాన్ని పోషించుకున్నప్పుడే నా కొడుకు అనిపించుకుంటావురా. అంతవరకు నా కళ్ళ పడకురా. అదెంత పనంటే, నేను తోడుగా ఉండి అతని రెక్కల మీద అతను నిలబడేట్టుగా చేసి మీ ముందుకు తీసుకొస్తా. ఆ డైలాగ్ నీది కాదు, వాడిది. వాడిని చెప్పమను. అల్లుడు, నేను మధ్యలో మాట్లాడటం వల్ల ఆయన గారికి కోపం వచ్చినట్టుగా ఉంది. నువ్వు సరేనని చెప్పు. ఈయన ఛాలెంజ్ కి నేను ఒప్పుకోను. కోర్టులో తెలుసుకుంటా. అంతకు తెగించావా? సరే, అయితే ఇద్దరం కోర్టులోనే గెలుచుకుందాం. అలాగే. అల్లుడు, నువ్వు ఆగవయ్యా. ఎలా యాక్ట్ చేస్తున్నాడు? పద్మశ్రీకి 1 కిలోమీటర్ ఉంది. రెచ్చిపో. అల్లుడు, 1 ఏడాదే కదా, ఛాలెంజ్ కి ఒప్పేసుకోవయ్యా. నా వల్ల కాదు. నా రెక్కల మీద, నా కాళ్ళ మీద, నా తోక మీద నుంచి నేను సంపాదించలేను. అబ్బా, నువ్వు అను. ఈ ఏడాది పాటు నేను నీకు తోడుంటా కదా. ఇదిగో మోతుబరి,
సంవత్సరంలోగా నా కొడుక్కి తోడుగా ఉండి సహాయం చేసి సపోర్ట్ చేసినట్టు తెలిసిందో వాడికి నా ఆస్తి కాదు కదా చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. అబ్బే అదేం లేదండి. అతని రెక్కల మీద అతనే ఎగురుతాడు, అతని కాళ్ళ మీద అతనే నిలబడతాడు, అతని రూపాయి అతనే సంపాదిస్తాడు. ఇదిగో కాకపోతే సంవత్సరం తిరిగేసరికి మీ మాట ప్రకారం అతని వాటా ఆస్తి అతనికి ఇచ్చేయాలి. తప్పుతుందా? ఎంత కాదనుకున్నా వాడు నా కొడుకు. పంచ వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి పంచ మీద పడ్డా, చిరిగేది పంచే, మిగిలేది ముల్లే. మంచి మాట చెప్పారండి. అయ్యా పనిలో పని చిన్నల్లుండి అదేనండి తమరి చిన్నబ్బాయిని కూడా క్షమించి దగ్గరికి తీసుకున్నారనుకోండి. ఇదేంటి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది? దేనికైనా అదే డైలాగ్ ఒకటి. పంచ వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వెళ్ళి పంచ మీద పడ్డా, చిరిగేది పంచే, చాలు చిరిగేది. చాలు, మీకోసం చాలా మంది అక్కడ వెయిట్ చేస్తుంటారు. పదం. వెళ్ళిపోతారు చెప్పయ్య బాబు. ఇదిగో, ఎవడే? అమ్మో! ఓ రైలు, చేస్తున్నారా? ఇదిగో అమెరికా బాబు! ఏమండే ఆయనేమో సూటు బూటేసుకున్నాడా, మరి పంచ మొళ్ళ కంచె చిరిగిపోవడం అంటాడేంటండి? అబ్బా ఆయన పంచంటే గోచంటే పెద్దలుడు సమస్య తీరిపోయింది కదా. ఆ బైరాగ్గాడిచ్చిన ఈ వశీకరణం పౌడరు పాలల్లో కలిపి చిన్నలడితో తాగిస్తేనే కానీ మన దారికి రాడండి. నానా ఏంటమ్మా ఆలస్యమైంది? అల్లుడితో కలిసి అట్ట సరదాగా పార్కులో తిరిగి వస్తున్నారా? సరదా ఏంటి డాడీ, టైర్ పంచరే తలనొప్పి వచ్చింది, అది మార్చుకునేప్పుడు ఇంత లేట్ అయింది. సరే నేను వెళ్ళొస్తాం మావయ్య. బలవాడి వల్లుడు టైరు పంచేసి ఆ ఫేస్ చూడు, గాలు తీసేసిన ట్యూబ్ లాగా ఎట్టారుందో. ఉండు ఏడేడి పాలు తెస్తాను, తాగెళ్ళదు కానీ. ఇది తాగటమేంటి? అమ్మాయిని చూసి రెచ్చిపోతాడు. వీళ్ళ పెళ్లి కూడా అయిపోద్ది, చిన్నలుడు సగం ఆస్తి కూడా నాకు సొంతం అయిపోద్ది. ఇవిగో అల్లుడు పాలు. హఠాత్తుగా మాయమైపోయాడేంటి? కొంపదీసి పారిపోలేదు కదా? అల్లుడు అల్లుడు అరే చల్లారిపోయే, ఈ చల్లారిపోయిన పాలు తీసుకెళ్లి బావకిస్తాడేమో నాన్న, మతి లేకపోతే సరి. స్నానం చేసి ఒక గ్లాసుడు పాలు తాగి పడుకుంది కనరా. రాలుడు ముందు పాలు తాగు, తర్వాత మాట్లాడుకుందాం. తాగవయ్యా. ఇదేం బలవంతం మావయ్య? బలవంతమా పాడా? బలం కోసం తాగవయ్యా, పవర్ పోద్దే. ఇదేమన్నా షోడా నా పవర్ పోవడానికి? నీ చేదస్తం గాని. తాగేసావా? ఇక ఇష్టం అంత తీసుకో. ఇక అల్లుడు నేను బయటికి వెళ్ళి మందుగుండు సామాన్లు ఏర్పాటు చేసుకొస్తా. అన్నట్టు అమ్మాయి ఒక్కతే ఉంది, జాగ్రత్తగా చూసుకో. అలాగే అలాగే. బావా, చిన్న బావా, బావా. సీత ఏమైంది నీకు? ఏదేదో అవుతున్నట్టుంది బావా, ఇంకేదో కావాలనిపిస్తున్నట్టుంది.